కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక 2 గ్యారంటీలు అమలు చేసినాం. రేపు మళ్ళీ 2 గ్యారంటీలకు సంబంధించి మేము అమలుకు సంబంధించి మేము ప్రకటన చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. నిజంగా వారు ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తే 6 గ్యారంటీలు అమలైనట్టే కదా. ఏ 2 గ్యారంటీలు అయినాయి? ఇక ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అందులోనే 3 ఉండే. ఓకే, అందులోనే సెకండ్ది ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ పూర్తిగా మీకు అందులో 2500 రూపాయలు కాలేదు. ఓకే, సిలిండర్ అంటారా? ఇప్పుడు సిలిండర్ది కూడా వాళ్ళు ఇచ్చిన లెక్కనే మొన్న 80 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేసారు జియో అఫీషియల్ గా. ఈ 80 కోట్లతోని 500 రూపాయలు అని అనుకుంటే కేవలం 16 లక్షల లబ్ధిదారులకు మాత్రమే వస్తుంది. గ్యాస్ ఎంత మందికి వస్తున్నది? దాదాపు 90 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్రజాపాలన అప్లికేషన్స్ ఎంత మంది అప్లై చేసుకున్నారు? 1,09,00,000 మంది దాదాపు అప్లై చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. అందులో అర్హులు ఎంతమంది ఉన్నారు? గ్యాస్ అర్హులు ఎంతమంది ఉన్నారు? అమరవీరుల కుటుంబాలకు ఇల్లు ఎంతమంది అర్హులు ఉన్నారు? ఇంకేమేం పథకాలు అర్హులు ఉన్నారు? కనీసం ఎక్కడైనా ఒక డేటాబేస్ పెట్టిర్రా? ఒక వెబ్సైట్ అన్న రిలీజ్ చేసి కనీసం అందులో పెట్టిర్రా? ఎక్కడ లేదే. ఉట్టిగానే తూతూ మంత్రంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి 16 లక్షల మంది అనేసి అనౌన్స్మెంట్ చేస్తే అది కూడా కేవలం నెల రోజులకు మాత్రమే. ఈ సంవత్సరానికి కాదు, 3 సిలిండర్లు కాదు, ఏది కాదు, నెలకు మాత్రమే. అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకే కోడ్ వరకు ఏదో చేతులు ఇట్లా అనౌన్స్ చేసేసి దులిపేసుకుందాం అన్నట్టే. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 6 గ్యారెంటీలు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని వెనక్కి కూడా తీసుకుంటున్నారు. రేపు ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారిని తెలంగాణ ప్రజలు అడుగుతారు, తెలంగాణ యువత అడుగుతారు, అమ్మ మిమ్మల్ని నమ్మినరు, మీరు నిరుద్యోగ భృతి అని అన్నారు. రేపు వచ్చినప్పుడు మరి నిరుద్యోగ భృతి లేదు అని బట్టి విక్రమార్క గారు అన్నారు కదా, దాన్ని డెఫినెట్ గా అడుగుతారు తెలంగాణ ప్రజలు. మరి ఎట్లా ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని గ్యాస్ సిలిండర్ ఓపెనింగ్ అంటున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇవన్నీ అంశాలు కూడా వస్తాయి రానున్న రోజుల్లో. తెలంగాణ ప్రజల పక్షాన ఇవన్నీ వాళ్ళ గ్యారంటీలు కానివ్వండి, 420 ప్రామిసెస్. ఇంకొకటి, గ్యారంటీల మీద మీరు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తారు అమలు కోసమని. ఏదైతే ఆటో డ్రైవర్ల ఇష్యూ మీద అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకొచ్చింది. దాంతోపాటు నిజంగా తీసుకురాలేదు ఆటో యూనియన్స్, వారికి మద్దతు మీరు ఇచ్చారు. ఓకే, దాంతోపాటు టీఆర్ఎస్ అంటే ఏదైతే ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె నుంచి ఆర్టీసీ అంటే కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసిరు. ఆ తర్వాత పార్టీ అంటే ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా పెద్ద ఎత్తున మూమెంట్ చేసిరు. అప్పుడు మీరు ఏదైతే ఆమోదం తెలిపారు, దానికి సంబంధించి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లిన బిల్లు కొంత వెనక్కి వచ్చింది. తర్వాత గవర్నర్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడుతోటే మేము ఖచ్చితంగా వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము ప్రకటిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అది జరిగిన పరిస్థితి కాదు. దానిపైన మీరు ఏమైనా మూమెంట్ తీసుకోబోతున్నారా ఏంటి అంటే? డెఫినెట్గా ఆర్టీసీ సంఘాలతో మాట్లాడతాము. ఎందుకు అని అంటే, ఒకటేమో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వాళ్ళకు ఇన్ని రోజులు కూడా మాకు 100 రోజులు కావాలి, 100 రోజులు కావాలి టైం అని అన్నారు. దాదాపు దగ్గర పడుతుంది, వాళ్ళ పీరియడ్ కూడా అయిపోతుంది. మొన్న మీలాంటి యూట్యూబ్ ఛానల్సే ఆర్టీసీ డ్రైవర్స్తో మాట్లాడితే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. ఎందుకంటే ఇటు బస్సు ఫ్రీ బస్ స్కీమ్ అని అనౌన్స్ చేసిన తర్వాత మహిళలు ఏ విధంగా అయితే వాళ్ళ బస్సులలో వెళ్ళిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లకు జరుగుతున్న ఇబ్బంది కానివ్వండి, లోపల జరుగుతున్న గుద్దులాట కానివ్వండి, అండ్ మరియు అది రిఫ్లెక్ట్ అవుతున్నది ఆటో డ్రైవర్స్ విషయం మీద కూడా ఆర్థికంగా ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరు గమనిస్తున్నారు. చూడండి, మహిళలకు విషయం మీద ఎంత ఇంపార్టెంటో ఆ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, ఆర్టీసీ సిబ్బంది కానివ్వండి, ఇది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంటే కదా. ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది విషయం మీద కూడా. సో ఖచ్చితంగా మేము మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్టీసీ విలీనం విషయం మీద మేము ముందుకు తీసుకుపోయినామో, ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా తీసుకుపోతుంది అనేది ఖచ్చితంగా కూడా ఆ యూనియన్స్తోని మా నాయకులు మాట్లాడతారు, మా కార్మిక విభాగం వాళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా దాని విషయం మీద కూడా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. కానీ ఇంకొకటి, వీళ్ళు ఏమని అన్నారు, ముందు జాగ్రత్తగా మేము ఎలక్షన్ మేనిఫెస్టోలోనే గ్రహించే మేము ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము అని కూడా అన్నారు. అది కూడా ఇప్పటి వరకు లేదు. అక్కడ ప్రాణాలు పోతున్న పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, దిందహాడే ఆటోలను తగలబెట్టుకుంటున్న పరిస్థితి. ఇలా 12,000 రూపాయలు దేవుడిగా ఎప్పుడు వస్తాయో, అది ఏం సరిపోతాయో తెలియదు. కానీ అక్కడ వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. ఖచ్చితంగా మేమేమో ఆత్రంగా లేము, మేమేమో రాజకీయం కోసం చేస్తలేము. కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కొట్లాడలేదు, కానీ మా ఆర్టీసీ వాళ్ళు కొట్లాడేది, మా ఆటో అన్నలు అందరూ కొట్లాడేది. సో వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ వృత్తి కోసం ఖచ్చితంగా మేము నిలబడతాం. దాని విషయం మీద ఖచ్చితంగా కూడా కార్యాచరణ తీసుకుంటాం.